చక్రి ఎంతగా ప్రేమిస్తున్నాడో కానిస్టేబుల్ ద్వారా తెలుసుకొని దగ్గరైన మహాలక్ష్మి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రీని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలి అని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లో రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంక వీళ్ళిద్దరూ కూడా కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్లిన తర్వాత ఇంకక్కడ జడ్జైతే చక్రీకి అనుకూలంగానే చెప్పినట్టుగా చక్రి తెగ సంతోషపడిపోతాడు. ఎందుకంటే పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాలేదు. ఏ ఆటల వస్తువుల్లా ఉందా? ఏ పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తి స్పృహలోనే ఉండి చేసుకున్నావు కదా, తలవంచి తాలి కట్టించుకున్నావు కదా, కొడుతున్నాడా తిడుతున్నాడా అంటూ నాన్న ప్రశ్నలు వేసేసరికి లేదు మేడం ఏమీ చేయడం లేదు అని చెప్పనగానే మరి ఏమీ చేయలేనప్పుడు నువ్వెందుకితన్ని భర్తగా అంగీకరించలేకపోతున్నావు? మీకు విడాకులివ్వను, వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి అంటూ గట్టిగా చెప్పేసేసరికి విడాకులు కాస్త రద్దయిపోయినాయని బయటకొచ్చి లాయర్ చెప్తాడు. చెప్పడంతోటే చక్రి తెగ లోలోపల తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళాలి అనగానే మేడం ఒప్పుకోలేదు కదండీ, లాయర్ని పెట్టించి మరి విడాకులు రాకుండా చేస్తాను అన్నారు కదా అని చెప్పి అనగానే నాకిష్టం లేదన్నప్పుడు ఎలా కలిసి ఉండమని చెప్తారు? నేను మరొక కోర్టుకి అప్లై చేద్దాము అని చెప్పి మహాలక్ష్మి కాస్త టిఫిన్ చేస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి ఇంక ఏదో ఒకటి చెయ్యాలి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక అలా ఆలోచించిన చక్రి ఇంక మహాలక్ష్మిని కాస్త చక్రి ఆటో ఎక్కించేసి సరాసరి కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు. ఏంటయ్యా చాలా రోజుల తర్వాత నేను గుర్తొచ్చాను, అంతా బానే ఉంది కదా అని చెప్పనగానే ఏం బావుండడమండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైందయ్యా ఎందుకేడుస్తున్నావు అనగానే అది నా భార్య అని చెప్పనగానే నీ భార్యకేమైంది బానే ఉంటుంది కదా అని చెప్పి అనగానే ఏం బావుండడమండి విడాకులకు అప్లై చేసింది అనగానే ఏంటి విడాకులకు అప్లై చేసిందా? మీ పెళ్ళై 4 నెలలే కదా అయింది, మరి విడాకులు తీసుకోవడమేంటి? అదేనండి తన సమస్య. అసలు ఎందుకు విడాకులు తీసుకుంటుందో కూడా తెలియట్లేదు. నాతో సెట్ కాదు అంటుందే తప్ప అసలు కారణం చెప్పడం లేదు. నాకేమో నా భార్యతో కలిసి ఉండాలని నేననుకుంటాను కదా, నా భార్య అంటే నాకెంత ఇష్టమో మీక్కూడా తెలుసు కదా అనగానే ఎందుకు తెలియదయ్యా, తెలుసు. అయినా నీ భార్యకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఎవ్వరూ చెప్పినా వినిపించుకోట్లేదండి. నా భార్యను నేను వదులుకొని ఎలా బ్రతకాలి? తనతో విడాకులు తీసుకున్న తర్వాత ఇంక నేను బ్రతికి ఉండలేదండి, చనిపోతాను అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నావయ్యా, అదొక కానిస్టేబుల్, మీ పెళ్లి నేను దగ్గరుండి అని చెప్పనగానే అదీ సార్ నా బాధ. మీరు దగ్గరుండి కెళ్ళి జరిపించారు, కానీ మా పెళ్లి నిలబడడం లేదు సార్. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా భార్య అంటే నాకిష్టం, మీరంటే గౌరవం. మీరు పెళ్లి చేశారని ఇన్ని రోజులు కూడా మీ మీద ఎంతో గౌరవంగా ఉండేది. ఇప్పుడు మీమీద నాకెంత ప్రేమ ఉన్నా, ఎంత అభిమానమున్నా కాని నా భార్య నాకు విడాకులిస్తుంది సార్. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. నా భార్య నాకు విడాకులిస్తుందన్న మాట పక్కన పెడితే మీరు చేసిన పెళ్లి అంటే మీ చేతుల మీదుగా చేసిన మా పెళ్లి జంట విడిపోతుందని తట్టుకోలేకపోతున్నాను సార్ అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. ఇంక చక్రి అయితే మాట్లాడేసరికి ఇంక కానిస్టేబుల్ ముందే కనికరించే పడే మనిషి కదా, సో కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి సార్ మీరు నా గురించి ఏడుస్తున్నారా? అంటే మేమిద్దరం విడిపోతున్నామని ఏడుస్తున్నారా? ఏముందిలే సార్, మీరు ఎంత ఏడిస్తే మాత్రం మేమిద్దరం కలిసి ఉంటామా ఏంటి? తను విడాకులు తీసేసుకుంటానని చెప్పేసింది కదా, ఇంక ఎవ్వరూ చెప్పినా విడాకులు రద్దు చేసే ఆలోచన ఉండదు సార్. అంతే సార్ అంతే. తను విడాకులిచ్చిన మరుక్షణం నేను ప్రాణాలు వదిలేస్తాను. అంతే సార్. తనని నేను ఎంతలా ప్రేమించాను అన్న విషయం తనకర్థం కావట్లేదు సార్. కానీ మీ చేతుల మీద పెళ్లి చేస్తే మేం విడిపోతున్నాం సార్, మీ చేతుల మీద అంటూ 1కి 2 సార్లు తను చేసిన పెళ్లి జంట విడిపోకూడదు అన్న ఉద్దేశాన్ని కానిస్టేబుల్కి కలిగించడం కోసం ఇంక పదే ఆరాటపడుతూ ఉంటాడు చక్రి అయితే. పడేసరికి ఇంక కానిస్టేబుల్ అయితే అర్థం చేసుకొని ఏంటయ్యా ఏమంటున్నావు? నా చేతుల మీద చేసిన పెళ్లి జంట విడిపోవడమా? అది నేనొప్పుకోనయ్యా, ఒప్పుకోను. అలా ఎలా విడిపోతారు? అసలు అలా ఎలా విడిపోదామనుకుంటున్నారు? నేనస్సలు ఒప్పుకోను. ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఉండాల్సిందే, కలిసి కాపురం చెయ్యాల్సిందే. ఏంటయ్యా నా తండ్రి పేరు పెట్టుకుంటానని చెప్పావు కదా, మర్చిపోయావా ఏంటి? నీ కొడుక్కి నా తండ్రి పేరు పెట్టుకుంటాను అన్నావు, వెంకటప్పయ్య అని. మర్చిపోయావా? నాకిచ్చిన మాటను తప్పుతావా
అనగానే, నేనేమేం తప్పేది సార్, అందుకే ఈ మాటలన్నీ గుర్తు చేసుకుని నా భార్య నాకు విడాకులివ్వగానే ప్రాణాలు వదిలేస్తాను సార్. మాట తప్పినోడి కంటే ప్రాణాలు వదిలేసినోడిగా మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాను సార్ అని చెప్పనగానే, వద్దయ్యా వద్దు, నువ్వస్సలు తగ్గొద్దు, నీకు విడాకులు రానివ్వను, వెంటనే అమ్మాయికి ఫోన్ చేస్తానుండు అని చెప్పి ఇంక ఫోన్ చేస్తాడు. ఈలోపు మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర కన్నా ఇటు మాధవ ఇద్దరూ ఉంటారు. అమ్మా మహాలక్ష్మి అని చెప్పనగానే, చెప్పు పెద్ది అనేసరికి, అది విడాకుల కోసం వెళ్లారు కదా అని చెప్పనగానే, అది పెళ్ళై 6 నెలలైతేనే కాని విడాకులివ్వరంట పెద్ది అనేసరికి ఇంక మాధవ ఇటు కన్నా ఇద్దరూ కూడా లోలోపల తెగ సంతోషపడిపోతారు. ఇంక అప్పుడే వాళ్లతో ఇలా మాట్లాడుతుండగా కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి పక్కకొచ్చి హలో అని చెప్పనగానే, నేను కానిస్టేబుల్ని, మీ పెళ్లి చేసిన కానిస్టేబుల్ని అనేసరికి ఒక్కసారిగా చెప్పండి సార్, నమస్కారం సార్ అనగానే, ఏంటమ్మా, ఏంటి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, మేమంతా ఎలా కనిపిస్తున్నామేంటి, గవర్నమెంట్ అధికారులం మేము, ఆ విషయం మర్చిపోయావా, పోలీసులం మేము అని చెప్పనగానే, సార్ ఇప్పుడేమైంది అనగానే, నువ్వు లాయర్ని కలుస్తున్నావంట, విడాకులు తీసుకుంటున్నావంట, కోర్టుకి కూడా వెళ్తున్నావంట కదా, ఏంటమ్మా, ఏంటి నీ ఉద్దేశం, ఆల్రెడీ ఇంతకుముందు విడాకులు తీసుకుంటానంటేనే నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నాను, ఇప్పుడు మళ్ళీ విడాకులంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ ఇంక కానిస్టేబుల్ మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఈ విషయం నీకెలా తెలుసు అనగానే, ఈ విషయం నాకు తెలియడం కాదు ముఖ్యం, నువ్వు విడాకులు తీసుకుంటున్నావా లేదా, అసలు ఏమనుకుంటున్నావమ్మా, నీ ఇష్టానుసారంగా నీ అంతటి నువ్వే పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇష్టం లేదంటూ విడాకులు తీసేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా, నువ్వు నిర్ణయం తీసుకునే ముందు ఎవరికైనా చెప్పావా, ఎవరి సలహా అయినా తీసుకున్నావా, లేదు కదా, నీ సొంత పెత్తనాలు సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమేంటమ్మా అంటూ ఇంక మాట్లాడేసరికి, అధికారి కాదు సార్ అనగానే, ఆ రోజు మీ అన్నయ్య నుంచి మీ నాన్న నుంచి ఆ అబ్బాయిని కాపాడి నీకిచ్చి పెళ్లి చేశాను, ఇద్దరూ సంతోషంగా ఉంటారనే కదా, 4 నెలలు కూడా పూర్తి కాకముందే నువ్వు ఆ అబ్బాయికి విడాకులివ్వడమేంటి, అసలేమనుకుంటున్నావమ్మా, నీకిష్టమొచ్చినట్టు విడాకులు తీసుకోవడానికి నువ్వు చేసుకున్నదేమైనా బొమ్మాల పెళ్ళా, పైగా మాది మీ పెళ్లి మా పోలీస్ స్టేషన్లో 100వ పెళ్లి, ఈ 100వ పెళ్లిని మేమెప్పటికీ మర్చిపోలేము, 100వ పెళ్లి ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది, అలాంటిది నువ్వు విడాకులు తీసుకుని వెళ్ళిపోతానంటే మా సంతోషం ఏమైపోవాలి, మా జ్ఞాపకం ఏమైపోవాలి, మేమెంతో ఆదర్శంగా చేసిన మీ పెళ్లి ఏమైపోవాలి, అసలేమనుకుంటున్నావమ్మా, నేను మా ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను, అసలు నువ్వేమనుకుంటున్నావో ఏంటో చెప్తాను, ఆ జడ్జి గారికి అసలు విషయం చెప్పి వీళ్ళిద్దరూ మా పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకున్నారండి, అసలు వీళ్ళకి విడాకులు రావద్దు అని చెప్పి నేను జడ్జి గారిని ఇప్పుడే సంప్రదిస్తాను అంటూ మాట్లాడేసరికి, సార్ అది కాదు సార్ అని చెప్పనగానే, నువ్వేం చెప్పకమ్మా, నేను విడాకుల విషయం నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం నేనస్సలు ఊరుకోను, జడ్జిగారితో మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది, అర్థమవుతుందా, ఎదటోళ్లు మనుషుల్ని కూడా అర్థం చేసుకోవాలమ్మా అంటూ ఇంకా మాట్లాడేసరికి, సార్ అని చెప్పనగానే, ఇంకొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తే జడ్జిగారికి అసలు విషయం చెప్పేస్తాను, అసలే మా పోలీస్ స్టేషన్లో చేసిన పెళ్లిళ్లంటే ఆవిడకి చాలా గౌరవం, ఆవిడ మాత్రం అస్సలు ఒప్పుకోదు అంటూ మాట్లాడేసరికి, సరే సార్ సరే అని ఇంక చెప్దామనుకునే లోపే ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి, సార్ అని చెప్పనగానే, చాలా థ్యాంక్స్ సార్ అంటూ చక్రి తెగ సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయేసరికి చక్రి ఎప్పటికో అర్ధరాత్రికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మహాలక్ష్మి డోర్ కొడుతూ ఉంటాడు. వీడు మళ్ళీ తాగవచ్చాడా, ఈసారి మాత్రం వీడిని వదిలేదే లేదు, బుర్ర పగలు కొట్టేస్తాను అంటూ ఇంకా మహాలక్ష్మి ఒక ఫ్లవర్ వజన్ని కాస్త వెనక పెట్టుకుని ముందుకు నిలబడేసరికి, హ్యాపీ బర్త్డే అండి అంటూ ఫ్లవర్ బుక్ని ఇస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి థ్యాంక్ యూ అనేసరికి, రండి కేక్ కట్ చేద్దురుగానని అందరూ కూడా లేచి కేక్ని ఒక టేబుల్ మీద పెట్టి కేక్ని కట్ చేస్తారు. కట్ చేసేసరికి మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. అవును, నా పుట్టినరోజు అన్న విషయం మీకెలా తెలుసు అనగానే, తెలుసుకున్నానులేండి, ఇప్పుడేమైంది, మీ బర్త్డే కదా అనగానే, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అని చెప్పి తెగ సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. ఈలోపు కేక్ కటింగ్ చేసిన తర్వాత కేక్ అది కన్నాక పెట్టి అందరూ కూడా సంతోషంగా ఉండగానే మహాలక్ష్మికి సారీ గిఫ్ట్గా ఇస్తాడు. గిఫ్ట్గా ఇచ్చేసరికి సారీ చూడడంతోటి, వావ్, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ కలర్ కూడా ఇది, ఇలాంటి కలర్ సారీ నాకు చాలా బాగుంటుందని చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళు చెప్తే విన్నాను అని చాలా సంతోషం అని మరుసటి రోజు ఉదయాన్నే ఆ చీర కట్టుకుని బయటికి వస్తుంది మహాలక్ష్మి. అదేంటండి, చీరకి బ్లౌజ్ లేదు, ఏమీ లేదు, మీరు చీర ఎలా కట్టుకొచ్చారు అనగానే, బ్లౌజ్ వేరే బ్లౌజ్ వేసుకున్నా, దీనికి మ్యాచ్ అయింది కదా అందుకే కట్టుకున్నాను అంటూ ఇంకా మహాలక్ష్మి సమాధానం చెప్తుంది.
చెప్పేసరికి చక్రి తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. నేనిచ్చిన చీర కట్టుకోవాలని మ్యాచింగ్ బ్లౌజ్ తంది కాకపోయినా ఓల్డ్ బ్లౌజ్ బర్త్డే రోజు చీరకి మ్యాచింగ్ అని వేసుకున్నారు. నా మనసులోని ప్రేమని కూడా ఈవిడ అలానే గుర్తిస్తే చాలా బావుంటుంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంక చక్రి అలా నిలబడిపోతాడు. మహాలక్ష్మి మాత్రం అలా నవ్వుతూ నవ్వుతూ అందరితో నవ్వుతూ ఉండగానే ఈలోపు మాధవ పాయసం చేసి తీసుకొస్తాడు. పాయసం చేసి తీసుకొచ్చేసరికి పాయసం తాగి చాలా బావుంది, చాలా టేస్ట్గా ఉంది పెద్ది అని చెప్పి అనగానే అవునమ్మా తాగు అని చెప్పి ఇంక మాధవ చెప్తాడు. చెప్పడంతోటి మహాలక్ష్మి చాలా సంతోషంగా తాగిన తర్వాత నాకు అర్జెంట్ పని ఉంది పెద్ది అనేసరికి ఆఫీస్కమ్మా అనగానే లేదు పెద్ది, ఆఫీస్కి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాను, ఇప్పుడు చిన్న పని ఉంది అంటూ ఇంకా చక్రి. ఇంక మహాలక్ష్మి కానిస్టేబుల్ ఎక్కడుంటాడు, స్టేషన్లోనే కదా ఉంటాడు, స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. స్టేషన్ దగ్గరికి వెళ్లేసరికి కానిస్టేబుల్ అలా స్టేషన్ దగ్గర ఉండడంతో సార్ మీతో మాట్లాడాలి అంటూ బయట నిలబడి అటుగా వస్తున్న కానిస్టేబుల్ని అడగడంతో నువ్వేంటమ్మా ఇక్కడ అనగానే నేను మీతో మాట్లాడాలి సార్ అని చెప్పి అనేసరికి సరే వస్తున్నాను, అక్కడ వెయిట్ యమ్మ అని చెప్పి ఇంకా ఇద్దరు మహాలక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు కానిస్టేబుల్ వస్తాడు. చెప్పమ్మా అనగానే నమస్కారం సార్ అనగానే ఓకే ఓకే చెప్పు, ఏంటి విడాకులు తీసుకుంటున్నావంటా, ఏమనుకుంటున్నావమ్మా, బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా ఏంటి, మా స్టేషన్లో ఎస్ఐని ఒప్పించి మరీ పెళ్లి చేశాను. నీ పెళ్ళి మా ఎస్ఐ గారు ఎంతో సెంటిమెంట్గా ఫీలవుతున్నారు, పైగా 100వ పెళ్ళి అని చెప్పి ఎంతో సంబరపడుతున్నారు. అలాంటిది ఆయన సెంటిమెంట్ని నువ్వొమ్ము చేస్తావా, అసలేమనుకుంటున్నావమ్మా అని చెప్పానుగాని సార్ నాకిష్టం లేదు సార్, ఇష్టం లేకుండా ఎలా కలిసుండమంటారు అని చెప్పానుగాని ఇష్టం లేకుండా కలిసుండడమేంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకు చక్రి అంటే ఇష్టం లేదా అని చెప్పానుగాని ఇష్టం లేదు సార్ అనేసరికి ఏంటమ్మా నువ్వు చక్రి అంటే నీకిష్టం లేదా, చక్రీకి నీవంటే ప్రాణం తెలుసా, నిన్ను ప్రతి క్షణం చక్రీ ప్రేమిస్తున్నాడు, ఆ విషయం తెలుసా, తన మాటల్లో తన చేయిష్టాల్లో నాకా ప్రేమ కనిపించింది. చక్రీని నిన్ను ఎంతెలా ఇష్టపడుతున్నాడో నువ్వు గుర్తించలేకపోయావా ఏంటి అనగానే ఏంటి సార్ మీరు కూడాను చక్రీ నన్ను ఇష్టపడడమేంటి అనగానే ఏమ్మా చక్రీ ఇష్టపడుతున్నాడు అన్న విషయం నీకు తెలియదా, ఆడపిల్లను ఎవరు ఎలా చూస్తున్నారో తెలుసుకునే ఈ రోజుల్లో చక్రీ ప్రేమ తన కళ్లల్లో ఎప్పుడూ నీకు కనిపించలేదా, తను నిన్ను ఎంతలా ఆరాధిస్తున్నాడో ఎంతలా ప్రేమిస్తున్నాడో అన్న విషయం నీకు తెలియదా ఏంటి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు సార్ అని చెప్పనుగాని నువ్వు చక్రీ విడాకులు తీసుకుంటున్నారు అన్న విషయం నాకు చెప్పిందే చక్రీ, నిన్ను వదులుకోవడం చక్రీకి ఇష్టం లేదు, నీతో జీవితాంతం కలిసుండాలనుకుంటున్నాడు, నిన్ను పెళ్లి చేసుకుని 4 నెలలైంది, నీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునుంటాడే, ఎందుకంటే అతని నిజాయితీ నాకు కనిపిస్తుందమ్మా, నిన్ను వదులుకోకూడదనే ఆరాటం తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంతలా ప్రేమించే భర్త నీకు దొరకడం నీ అదృష్టం. నువ్వు ఎందుకు చక్రీని వద్దనుకుంటున్నావో నాకైతే తెలియదు, కాని ఒక్కసారి చక్రీతో కలిసుంటే నీ జీవితం బావుంటుంది, నీ జీవితంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి, అది నీకర్థం కావట్లేదా అని చెప్పానుగాని ఏం మాట్లాడుతున్నావు సార్, చక్రీ నన్ను లవ్ చేయడమేంటి, మీరు పొరపడుతున్నారు అనగానే లేదమ్మా నేను మీ స్టేజ్ దాటి వచ్చినవాడ్ని, నేను నా భార్యను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, చక్రీ నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నాడో నేను నీకు చెప్పలేను, ఎందుకంటే తన మనస్సులో నీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాడు, అది నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, నిజంగానే చక్రీ నిన్ను లవ్ చేస్తున్నాడమ్మా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తన కళ్లల్లో నాకది స్పష్టంగా కనిపించింది అని చెప్తున్నాను కదా, నిజంగా చక్రీ నిన్ను ఇష్టపడకపోయుంటే నువ్వు విడాకులిస్తానంటే ఎందుకు చక్రీ వద్దు అని అనుకుంటున్నాడు, నీతో కలిసుండాలి అని ఎందుకనుకుంటున్నాడు, ఎందుకంటే నువ్వంటే తనకు చాలా ఇష్టం కాబట్టి, నీ మనస్సులోని ప్రేమను నిన్ను తను ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి, నిన్ను వదులుకోవడం తనకు ఇష్టం లేదు కాబట్టి, అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, చక్రీ ప్రేమ నీకు కళ్లల్లో కనిపించలేదా, నువ్వు చూడలేకపోయావా, ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి చక్రీ ప్రవర్తనలో ఆలోచించు, నీమీద తను ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో, ఒక ఆడపిల్లకు తననర్థం చేసుకునే భర్త కళ్లల్లో పెట్టుకుని చూసుకునే మనిషి కావాలి, నువ్వు స్టేటస్ గురించి ఆలోచిస్తున్నావా, చక్రీ యొక్క పేదింటివాడు మధ్యతరగతివాడు అనగానే లేదు సార్ నేనసలు స్టేటస్ గురించి ఆలోచించనే లేదు, మరి స్టేటసే మీ ఇద్దరికీ మధ్య అడ్డుగోడ, అదే స్టేటస్ లేకపోతే చక్రీ నిన్ను ప్రేమిస్తే ఎవరూ కూడా తలా ఒక భార్యను భర్త ప్రేమించడు, నీతో కలిసుండడానికి ఎంత ఆరాటపడుతున్నాడో నీకేం తెలుసమ్మా, తను నీమీద ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు, అర్థం చేసుకుని తన మనస్సులోని భావనను నువ్వు తెలుసుకో, ఒక్క రోజంతా చక్రీని అబ్జర్వ్ చెయ్యి, తను కళ్ళు నిన్ను ఎలా చూస్తున్నాయో, తను నిన్ను ఎంతలా ఆరాధిస్తున్నాడో నీకే తెలుస్తుంది
అని చెప్పి ఇంకా కానిస్టేబుల్ కార్త్ మహాలక్ష్మికి చెప్తాడు. చెప్పేసరికి మహాలక్ష్మికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. చక్రి నన్ను ప్రేమించడమేంటి? అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? నిజంగా చక్రి నన్ను ప్రేమిస్తున్నాడా? తను ఎప్పుడూ నాకా మాట చెప్పలేదే, తన ప్రవర్తనలో కూడా నాకు కనిపించలేదే అనుకుంటూ మహాలక్ష్మి ఆలోచించుకుంటూ ఇంటికొస్తుంది. ఇంటికొచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి అలా గుమ్మం దగ్గరుండగానే కన్నా, ఇటు చక్రి ఇద్దరు కూడా బయట పెరటి దగ్గర మాట్లాడుకుంటారు. ఏంటన్నయ్య అలా ఉన్నావు అనగానే, మీ మహాలక్ష్మి వదిన అంటే నాకు ప్రాణంరా. మీ వదినికి నా ప్రేమ ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో తెలియడం లేదు. నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటుంది. తనను వదులుకోవడానికి నేనింతలా ప్రేమించింది. తనను మొదటిసారి ఎప్పుడైతే చూశానో అప్పుడే తను ఆ ప్రేమలో పడిపోయాను. దేవుడు మళ్లీ రాసిపెట్టుంటే మళ్లీ నా కళ్ల ముందుకి వస్తారు అనుకున్నాను. అలాంటిది నా కళ్ల ముందుకి కాదు, నా జీవితంలోకి వచ్చేశారు. ఇంక నా జీవితంలో నుంచి ఎప్పటికీ శాశ్వతంగా వెళ్లరు. కట్టిన తాలికి కట్టుబడి ఉంటారు. నేను ప్రేమతో నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను. కాని శాశ్వతంగా నా జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. ఇప్పుడు నేను మహాలక్ష్మి గారిని దూరం చేసుకోలేకపోతున్నానురా. మహాలక్ష్మి గారంటే నాకు చాలా ఇష్టం. తన మీద నేనెంతో ప్రేమను పెంచుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు నా జీవితంలోంచి మహాలక్ష్మి గారు వెళ్ళిపోతే నేను ఏమైపోతానో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను తెలుసా అనగానే, అన్నయ్య అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నయ్య అని చెప్పాను. గాని తీసుకోకపోతే ఏం చేయమంటావురా? నా ప్రాణమే నా నుంచి దూరమైపోతుంటే ఇంక నేను బ్రతికి ఏమి లాభం? నేను ఏ అమ్మాయినైనా సరే ఇష్టపడ్డాను, కానీ మనస్ఫూర్తిగా ప్రేమించింది మహాలక్ష్మి గారిని మాత్రమే. మహాలక్ష్మి గారే నా ఊపిరి, నా సర్వస్వం అనుకున్నాను. అలాంటి మహాలక్ష్మి గారు నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను. తను నన్ను అర్థం చేసుకోకపోగా నా నుంచి దూరమైపోవాలని కోరుకుంటున్నారు అంటూ ఇంకా కన్నాకి చక్రి చెప్తూ ఉండగా మహాలక్ష్మి వింటుంది. నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చక్రితో తను మాట్లాడిన తీరు మొత్తం A to Z మొత్తం అంతా కూడా జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకున్న మహాలక్ష్మి చక్రి మీద ప్రేమను పెంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా లాయరు, విడాకులు, ఆ గొడవలేమీ ఉండవు. ఒకరోజు లాయరే ఫోన్ చేస్తే ఏం వద్దు అని చెప్పి ఇంకా లాయర్ తోటి ఇంకా ఎవరితో ఏం మాట్లాడకుండా చక్రిని సైలెంట్గా అబ్జర్వ్ చేయడం చేస్తూ ఉంటుంది. ప్రతి క్షణం చక్రికి మహాలక్ష్మి ఎంత ఇష్టమో అన్నీ కూడా తనకు అర్థమవుతుంది. ఒక మనిషి మీద అనుమానముంటే అనుమానమే కనిపిస్తుంది. ఒక మనిషి మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఆ మనిషి చేసే ప్రతి ఒక్క పని మన కోసమే అనిపిస్తుంది కదా. ఇక్కడ మహాలక్ష్మికి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. చక్రి తననింతలా ఇష్టపడుతున్నాడా అని అబ్జర్వ్ చేసిన మహాలక్ష్మి తెగ పొంగిపోతూ ఉంటుంది. ఇంకా ఆ క్షణం నుంచి కూడా ఇంత ప్రేమించే భర్త నాకు దొరికినందుకు నేను సంతోషపడాలి అని మహాలక్ష్మి అయితే చక్రిని పట్టుకుని ఇంకా మహాలక్ష్మికైతే చక్రి మీద కొంచెంగా ప్రేమ కలుగుతుంది. ఇంకా మహాలక్ష్మి చక్రిని అబ్జర్వ్ చేయడం, చక్రితో ప్రేమగా ఉండడం, చక్రితో కొంచెం ఎక్కువగా మాట్లాడడం చేసేసరికి చక్రికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, మహాలక్ష్మి గారు ఎప్పుడూ నా గురించి అంతగా పట్టించుకోరు కదా, ఇంట్లో వాళ్ల గురించి అయితే బాగా పట్టించుకునే మహాలక్ష్మి గారు నా గురించి పట్టించుకోని మహాలక్ష్మి ఇదేంటి నా గురించి పట్టించుకుంటుంది అని ఇంకా చక్రి అయితే అనుకుంటాడు. ఏంటన్నయ్య ఈ మధ్య మహాలక్ష్మి వదన నిన్నెక్కువగా పట్టించుకుంటున్నట్టుంది అని కన్నా అనగానే, అదే కదరా నాకు అర్థం కావట్లేదు. అది సరే గాని కేశవ ఎందుకు అలా డల్గా ఉన్నాడు? ఏముందన్నయ్య, కేశవ అన్నయ్య బుస్సుని ప్రేమిస్తున్నాడు కదా. అవును, అది తెలిసిందే కదా. మరి బుస్సు దూరమైపోతూ ఉంటే బాధ ఉండదా? బుస్సు దూరమైపోవడం ఏంట్రా? ఆ శైలుని ఎవరు దూరం చేస్తున్నారు? వాళ్ళమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, పాపం హౌస్ అరెస్ట్ చేసినట్టున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. ఎప్పుడైనా వచ్చినా వాళ్ళమ్మతోటే వస్తుంది అనేసరికి, అవునా, మరి కేశవ ఏమన్నాడు అనగానే, అదే తెలియడం లేదు. అయితే ఒక్కసారి కేశవ్తో మాట్లాడితే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవచ్చేమో. కేశవ్కి ఇష్టమయ్యే అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుంది కదా అనగానే, వాళ్ళమ్మ నాన్న ఇష్టపూర్వకంగానే చేస్తారనుకుంటా అని చెప్పి ఇంకట కన్నా అనేసరికి, అలానే ఉంటే అమ్మాయికి బలవంతంగా మరొక పెళ్లి చేసినా చేస్తారు అని చెప్పి చక్రి అంటాడు. అలాంటిదేం ఉండదులే అన్నయ్య, ఎందుకంటే చిన్నోదన మహా డేరింగ్ అంట. అన్నయ్యని ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళ నాన్న ముందు వాళ్ళ అన్నయ్య ముందు అందరి ముందు తెగేసి చెప్పింది, నేను పెళ్ళింటూ చేసుకుంటే తనని మాత్రమే చేసుకుంటాను, మరొక వ్యక్తిని చేసుకోను అంటూ ఖచ్చితంగా చెప్పిందంట. అందుకోసమనే కేశవన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మన ఇద్దరికీ పెళ్లి అవుతుంది, ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి కేశవన్నయ్యకి చెప్పడం వల్ల కేశవన్నయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దానికి మనమేం చేయగలం అనగానే, మనమేం చేయగలమేంట్రా, మన తరపున వెళ్ళి అడగాలి కదా. లేదంటే మాత్రం కేశవ ఇటు శైలు ఇద్దరు కూడా బాధపడతారు కదా, వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటే చూడలేరు కదా అని చెప్పాను. కానీ అవును, బాధపడుతూ ఉంటే చూడడం కష్టమే అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఇక్కడ కేశవ
కేశవ అయితే ఆలోచిస్తూ షెడ్ దగ్గరే ఉంటాడు. కేశవ దగ్గరికి వస్తాడు చక్రి అయితే. ఏరా కేశవ, ఎదురా, ఏంటి మనసంతా బాగోలేదా? ఇవన్నీ గత్తరగత్తరగా పాడేశావు, పైగా ఏంటా కటింగ్ అని చెప్పి అనగానే, ప్రేమలో విఫలమయ్యాను కదా అన్నయ్య అని చెప్పి అనేసరికి, ప్రేమలో విఫలమైతే కటింగ్ హెయిర్ పెంచుకుంటారు గాని కట్ చేసుకుంటారా అనగానే, ఏమో అన్నయ్య, నాకేమో తనంటే ఇష్టం, తనేమో ఇంట్లో వాళ్ళని నొప్పించో లేకపోతే ఏదో ఒకటి అంటుంది, ఏదో ఒకటి తేల్చుకునే వరకు ప్రశాంతత ఉండదు అనగానే, ముందు మనింట్లో ఒప్పించు, ఆ తర్వాత వాళ్ళింట్లో ఏదో ఒకటి చూద్దాము చేద్దాము అని చెప్పను గాని మనింట్లో ఒప్పుకోలేని వాళ్ళు ఎవరుంటారు, అందరికీ నేనంటే ఇష్టమే కదా అనగానే, సరే సరే అని చెప్పి ఇంకా పెద్దగా కేశవతో అయితే ఆది చక్రి అయితే మాట్లాడతాడు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరి పెళ్లి ఎవరు చేస్తారు, ఎవరు దగ్గరుండి జరిపిస్తారు? కేశవ్కు శైలుకు పెళ్లి జరుగుతుందా? మహాలక్ష్మి శాశ్వతంగా చక్రిని ప్రేమిస్తూ తన మనస్సులోని ప్రేమను ఎప్పుడు బయటపెడుతుంది? శాశ్వతంగా అదే ఇంట్లో ఉండడానికి తను ఇష్టపడుతుందా? చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.